ఆంధ్రప్రదేశ్లో ఉచిత బస్సుపై తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలంలోని మహిళలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. మహిళల అభివృద్ధి అంటే ఉచిత బస్సు కాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉచిత బస్సు కాకుండా విద్యుత్ ఛార్జీల తగ్గింపు, పెట్రోల్ ధరల తగ్గింపుకు చర్యలు తీసుకోవాలన్నారు. దీనిపై రాష్ట్రంలోని మహిళల అభిప్రాయాలు సేకరించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. నేను జనసేన వీర మహిళని 11 సంవత్సరాలుగా పార్టీలో వర్క్ చేస్తున్నాను. ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మొత్తం జాతీయ స్థాయిలో మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అందరికీ. అలాగే ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆర్థికంగా వెనకబడిపోయినా కూడా ఏదైతే హామీలు ఇచ్చారో మన ప్రభుత్వం హామీల్ని చాలా చక్కగా నెరవేరుస్తుంది. దానికి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మహిళలుగా. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ప్రశాంతంగా ప్రజలు చాలా ప్రశాంతంగా జీవిస్తున్నారు. ఈ 10 నెలల కాలంలో మన పరిపాలన స్టార్ట్ అయిన తర్వాత ప్రజలు ఎంతో ప్రశాంతంగా జీవిస్తున్నారు. అభివృద్ధి వైపు వెళ్తుంది. గ్రామీణ అభివృద్ధి అవనివ్వండి, రవాణా సౌకర్యాలు కానివ్వండి, అలాగే రాజధాని విషయంలో అవనివ్వండి, ముఖ్యంగా మన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడం అవనివ్వండి, ప్రతి విషయంలో కూడా మనం అంచెలంచెలుగా ముందుకు వెళ్ళడం చూస్తుంటే చాలా సంతోషకరంగా ఉంది. కానీ ప్రత్యేకంగా నా యొక్క అభిప్రాయం, ఈ ఇచ్చిన హామీలలో నాకు కొంచెం అసంతృప్తిని కలిగించిన విషయం ఏంటంటే, అది ఉచిత బస్సు, మహిళలకు ఉచిత బస్సు అనేది. ఈ విషయాన్ని నేను ఒక మహిళగా, పార్టీకి సంబంధం లేకుండా ఒక మహిళగా నా యొక్క అభిప్రాయాన్ని నేను తెలియజేసుకుంటున్నాను.